రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ కొనసాగుతుంది. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో అమ్మవారు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇక పలు ఆలయాల్లో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అర్చకులు. పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తులు జై జై హర్షధ్వానాల మధ్య పాతగుట్ట ఆలయం మారుమోగింది. రేపు అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు అర్చకులు. శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా పాంచానిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతినిత్యం ఉదయం సాయంకాలము అలంకారంలో స్వామి నృసింహస్వామి వారు రామావతారంలో అనేక అవతారాలలో స్వామి భక్తులందరూ కూడా పురవీధిలో దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహించాడు. నిర్మల్ జిల్లా ముజ్గిలో మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. 5 రోజుల పాటు జాతర జరగనుంది. మొదటి రోజు మల్లన్న కళ్యాణం నిర్వహించారు పూజారులు. స్వామివారికి ఇవాళ చల్లకుండలు సమర్పించారు. జాతరలో మొదటి రోజు కళ్యాణం, రెండో రోజు చల్లకుండలు, మూడవ రోజు వ్రతం, 4వ రోజు నాగవెల్లి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మల్లన్న సన్నిధానంలోనే ఉంటూ వంటలు చేసుకుని ఆ కుటుంబ సమేతంగా భోజనాలు చేస్తున్నారు. ఆ ఆచారం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం నడికొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర ఉత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఉదయం నుంచే స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రాలయ పీఠాధిపతి శ్రీ 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 సుబేధేంద్ర తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో గద్వాల పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. బ్రహ్మోత్సవాల భాగంగా కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించారు. నృత్యాలు, కోలాటాలు, భజనలు, భక్తుల గోవిందనామస్మరణతో మారుమోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరము మా పెంట్లవెల్లిలో రథోత్సవం, శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు వస్తారు. అంతేకాకుండా ఊరు నుంచి ఉద్యోగరీత్యా కానివ్వండి, ఉపాధి రీత్యా కానివ్వండి వెళ్ళినటువంటి ప్రజలంతా రథోత్సవానికి భక్తి శ్రద్ధలతో వచ్చి ఎంతో దిగ్విజయంగా రథంలో పాల్గొని రథోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భద్రాచలం సీతారాముల నిలయం రూపురేఖలు మారనున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా సజీవ చరిత్రకు నిదర్శనంగా కులమతాల ఐక్యతకు కేంద్రంగా నిలిచింది సీతారాముల ఆలయం. భద్రాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి హామీతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి తీరంలో పలు శైవ, వైష్ణవ ఆలయాలు విరాజిల్లుతున్నాయి. బాసర నుంచి భద్రాద్రి వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటుతో గోదావరి నదీ తీరం రూపురేఖలు మారే అవకాశాలున్నాయి. కులమతాల ఐక్యతను చాటే భద్రాద్రి రాములోరి ఆలయానికి మహర్దశ రానుంది. నిజాం ప్రభుత్వ ఖజానాతో, నిజాం ప్రభుత్వం పంపే పట్టు వస్త్రాలతో, గులాల్ రంగు తలంబ్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణం తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శంగా జరుగుతోంది. ఇప్పుడు సీతారాముల నిలయాన్ని సింగారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించారు. వీటిని అభివృద్ధి చేయటం ద్వారా గోదావరి తీరంలో ఆధ్యాత్మిక భావన వెల్లివిరియనుంది.
ఈ క్షేత్రాల్లో కొన్ని పురాతన ఆలయాలు, కొన్ని రామాయణ ఇతివృత్తంతో పెనవేసుకున్నవి, మరికొన్ని చారిత్రకపరమైనవి కలిగి ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉండగా వీటిని పునరుద్ధరించటం వల్ల ఆయా క్షేత్రాల చరిత్రను భావితరాలకు అందించే వెసులుబాటు లభిస్తుంది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరలోనే చేపడతామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే 2027 గోదావరి పుష్కరాలలో భాగంగా ఇందుకు సంబంధించిన పనులు వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం టెంపుల్ ఆయన 100 కోట్లు ఇస్తానని చెప్పి ఆదాన కూడా ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రాముల వారిని కూడా ఆయన మోసం చేస్తే మనం భూసేకరణ కోసం నిధులు ఇచ్చినాం. భూమి సేకరణ జరిగిపోయింది. తొందరలోనే భద్రాచలం రాముల వారి మందిరాన్ని అయోధ్య రామ మందిరం తలపించే విధంగా ఈరోజు మనం నిర్మాణం చేసుకుంటాం. వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి నదీ తీరంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువుదీరాయి. నిర్మల్ జిల్లాలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చెన్నూరులో జగన్నాథ దేవాలయం, అగస్తేశ్వర స్వామి దేవాలయం, ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా దేవాలయం ఉంది. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలతో పాటు పలు దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ ఆలయ రూపురేఖలు మార్చి సరికొత్త శోభ సంతరించే విధంగా నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది సర్కార్. అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం 2027లో పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. జూలై 27 నుంచి ఆగస్టు 3 దాకా పుష్కరాలు జరుగుతాయని అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది. మొన్న ఖమ్మంలో జరిగినటువంటి మీటింగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే గోదావరి నదీ తీరం, గౌతమి నదీ తీరం మొత్తం కూడా ఇంకా భద్రాద్రి టు బాసర వరకు ఒక సర్క్యూట్గా డెవలప్ చేస్తామని చెప్పి ఆయన ఖమ్మంలో ప్రకటించడం జరిగింది. దాన్ని భద్రాచల వాసులుగా మేము హర్షిస్తా ఉన్నాం. దశాబ్ద కాలంగా రామభక్తులు ఎదురు చూస్తున్న రామాలయ అభివృద్ధి పనులకు వచ్చే నవమి నాడు మోక్షం లభిస్తుందన్న ఆశ వ్యక్తమవుతోంది. భద్రాద్రి రామాలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2024 మార్చి 11న భద్రాద్రి రామయ్యను దర్శించిన సమయంలో ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్లో 60.20 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో నెంబర్ 246ని జారీ చేసింది. జూబ్లీహిల్స్లోని రావి నారాయణరెడ్డి నేషనల్ అవార్డు 2025 ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఈ అవార్డు ప్రదానం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సూచన చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు ప్రభాకర్ గారు, ట్రస్ట్ సభ్యులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, నారాయణ గారు, సిపిఐ జాతీయ నాయకులే కాకుండా మాలాంటి వాళ్ళందరినీ క్రియాశీలక రాజకీయాలలో ప్రభావితం చేస్తూ ఉంటారు. వారి ఉపన్యాసాల ద్వారా శ్రీమతి రావి ప్రతిభ గారు, రత్నాకర్ రావు గారు, పల్లా వెంకటరెడ్డి గారు, కె శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, శాసనమండలి సభ్యులు, పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, భువనగిరి శాసనసభ్యులు మిత్రులు కుంభం అనిల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామ్రేడ్ సోదరులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులు వందే మాత్రం శ్రీనివాస్ గారు మనల్ని అందరినీ ప్రభావితం చేయగలిగిన గొంతుతో
రావి నారాయణ రెడ్డి గారి గురించి ప్రత్యేకమైన పాట ద్వారా వారికి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఆనాడు భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ప్రజలు పడుతున్న కష్టాలు, రాజులు రాచరిక పోకడలు, అరాచక చర్యలను వ్యతిరేకిస్తూ రావి నారాయణ రెడ్డి గారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందు భాగాన నిలబడి వారు పోరాటం చేసిండ్రు. వారు పోరాటం చేయడమే కాదు, వారికి ఉన్న దాదాపుగా 500 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఒక స్ఫూర్తిని రాచరికానికి వ్యతిరేకంగా అరాచక పరిపాలన కొనసాగిస్తే ప్రజల స్వేచ్ఛను హరించినప్పుడు, ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది, అది సాయుధ పోరాటంగా మారుతుంది అని చెప్పి రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించారు. వారితో పాటు చాలామంది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, ధర్మభిక్షం గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది స్వేచ్ఛ కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సర్వం త్యాగం చేసి ఆనాడు పోరాటం చేశాం. ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వస్తే సెప్టెంబర్ 17, 1948 వరకు ఈ ప్రాంతానికి విముక్తి కలగలేదు. హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు రాచరిక పాలనలో మగ్గుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు చదువుకున్న వాళ్ళే కాదు, చదువులేని వాళ్ళు స్వేచ్ఛ కావాలి, ఇక రాచరికం చేతిలో మేము నలిగిపోదలుచుకోలేదు, సర్వం ఒడ్డుతాం, మేము స్వేచ్ఛను సాధిస్తాం, ఈ వెట్టి చాకిరి విముక్తి నుంచి మేము బయటపడతాం, వెట్టి చాకిరి నుంచి అని చెప్పి ఆనాడు పోరాటం చేయడం జరిగింది. నాకు తెలిసినంత వరకు బండి యాదగిరి బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాం సర్కారోడా అని ఏదైతే స్ఫూర్తిని జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిండో వారు కూడా నిరక్షరాస్యులే. అలాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలలో చైతన్యం, ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపినవాడే గొప్ప నాయకుడు అవుతాడు. గొప్ప నాయకులను ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో గుర్తు పెట్టుకొని గుండెల నిండా వారిని అభిమానిస్తారు. స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించుకొని మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిచిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీతోని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యిండు అని అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి, పోరాటానికి గుర్తింపే భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అత్యధిక మెజారిటీ రావడం. నాకు తెలిసినంతవరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సవరించాలి, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే, మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలను, పార్లమెంట్ భవనాన్ని ఆనాటి ప్రధానమంత్రిలో, రాష్ట్రపతిలో, ఇతర నాయకులు ప్రారంభించలేదు. భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చిన రావి నారాయణ రెడ్డి గారి చేతనే పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయడం ద్వారా
మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజా తీర్పును, ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించినరు. అంత గొప్ప అవకాశం రావి నారాయణ రెడ్డి గారికి, తెలంగాణ సమాజానికి దక్కింది. అది రావి నారాయణ రెడ్డి గారికి దక్కిన గౌరవం కాదు, ఈ తెలంగాణ సమాజానికే దక్కిన అరుదైన గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన అనుభవంతో, సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం యొక్క ఫలితాలను పేదలకు అందించాలని ప్రజాస్వామిక విధానంలో, చట్టసభలలో, అది పార్లమెంట్లో, శాసనసభలో ప్రజల పక్షాన నిలబడి రావి నారాయణ రెడ్డి గారు చేయవలసిన ప్రయత్నం అంతా చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు వారికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలలో నేను పోటీ చెయ్యను అని చెప్పి వారే స్వయంగా ఎన్నికలకు దూరం జరిగి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని సామాన్య కార్యకర్తగా ప్రజలకు స్ఫూర్తినిచ్చి పార్టీని నడిపించడానికి అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ప్రజలు ఓడించినా కూడా పదవిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రజలలో నెగ్గి ప్రజా అభిమానం ఉన్నప్పుడే పదవిని, పార్టీ బాధ్యత నుంచి కూడా హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చెయ్యాలి, మనమే రచించుకున్న రాజ్యాంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేసి మొదటి తరంలో ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం మలితరంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందించడము అనంటే సముచితమైన స్థానము. ఈ జాతీయ అవార్డుకు రావి నారాయణ రెడ్డి గారు అందించిన సేవలకు దక్కిన గౌరవం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి పురస్కారం అందించడం ద్వారా ఈ పురస్కారానికి గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన అవకాశము అని చెప్పి నేను భావిస్తున్నా. వేలు లక్షల మంది పాల్గొనే సభలలో పాల్గొంటుంటాం, ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక రకమైన చరిత్ర, అనుభవాలు, వయసు, అదేవిధంగా త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అంచనా వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఒక మాట అడిగినారు, ఎంత సమయం ఉందని. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఒక నిర్ణయం తీసుకున్నా. నాకంటే చిన్నవాళ్ళు ఉంటే సమయం నేను చెప్పాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన సమయం అంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతూ ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలితరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారిచ్చే
వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాలలో పాల్గొంటుంటా. జైపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు వారికి పెద్దగా రాజకీయంగా అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండేది కాదు. 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా 2000 ఓట్లతో ఓడడానికి నేనే కారణం. కానీ ఏ రోజు కూడా వారు నన్ను ఎప్పుడు ద్వేషించలే. 2019లో వారిని పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని నేనే స్వయంగా వెళ్ళి వారితో కూర్చున్నా. ఈసారి ఎట్లయినా మీరు ఎన్నికల్లో నించోండి, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 2014లో జరిగిన తప్పిదాన్ని 19లో సరిదిద్దాలనుకుంటున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయండి. మోడీ గారు లాంటి ఫ్యాసిస్టులు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే మీలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని వారిని నేను స్వయంగా కలిసి మాట్లాడిన. కానీ వారు అన్నారు, తరం మారింది, ఇక మేము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎన్నికలను పోటీ చేయండి, మీకు అవసరమైన మా అనుభవాన్ని మీకు అందిస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జైపాల్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనను వాళ్ళ యొక్క శైలిలో ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఇప్పుడు మేము ఆదర్శంగానో లేకపోతే మేము మీకు మార్గదర్శకులుగా నిలబడాల్సిన సందర్భం. మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, మేము ప్రోత్సహిస్తాం, భుజం తట్టామని చెప్పి జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎన్నికల పోటీలో నిలబడ్డప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అండగా నిలబడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. ఇవన్నీ అనుభవాలు. చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది. జరుగుతున్న పరిణామాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. ఈ రెండు కలిస్తేనే మన భవిష్యత్ కార్యాచరణగా మారుతుంది. అందుకే ఈనాడు ఒక రావి నారాయణ రెడ్డి గారి యొక్క గొప్పతనము, ఈనాడు అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గురించి 2 విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాకు ఉదయమే ఫోన్ చేసింది, మాట్లాడేది ఉంది అని. ఏదైనా పార్టీ వ్యవహారాలు అనుకున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెట్టాలి, నరేంద్ర మోడీ అమిత్ షాకు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలి అని వారు ప్రస్తావించారు. వారు నాతో ఎందుకు ప్రస్తావిస్తున్నారో నాకు మొదట్లో అర్థం కాలేదు. పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు, మా నాయకులు మీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం, కార్యాచరణని మీరు చెప్పండి అని. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మేము నిర్ణయం తీసుకున్నాం, నువ్వు వెళ్ళి వారితో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి సమాచారాన్ని అందించండి అని వారు చెప్పడం జరిగింది. వారేం ప్రజాదరణ ఉన్న పబ్లిక్ లీడర్ ఏం కాదు కదా, లేదా వేదికల మీద మాలాక కొంచెం పరుషమైన పదజాలంతో ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడు కూడా కాదు కదా. వారు ఏ రకంగా మోడీని, అమిత్ షా గారిని భయపెట్టగలరు అని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన. వారి నిబద్ధత నరేంద్ర మోడీని, అమిత్ షాను భయపెడుతుంది. వారి నిబద్ధతను చూసి వారు హైకోర్టు జడ్జిగా, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, లోకాయుక్త చైర్పర్సన్గా వివిధ హోదాలలో ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడితే న్యాయ కోవిదుడుగా వారి హోదాల ద్వారా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి
సల్వాజుడం లాంటి తీర్పులను ప్రజా పరిరక్షణలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారికి విలక్షణమైన పాత్ర ఉంది. వారిని ఎన్నికల బరిలో మనం దించాలి. మీరు వెళ్ళి వారిని కలిసి మాట్లాడండి అని చెప్పి నాకు సూచన చేసిండు. నేను వెళ్ళి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కలిసిన. ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఎన్నికల్లో పోటీ అవసరమా అని వారు ఒక ప్రశ్న లేవనెత్తింది. అప్పుడు నేను వారికి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నాతో అన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, అయితే నేను సిద్ధం, ఎన్నికల్లో పోటీ చేస్తా, ఈ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని అందించాలి అని అంటే ఏక వ్యక్తి ఏక పార్టీ ఈ విధానాలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నిలబడదామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిండ్రు. అదే విషయాన్ని నేను శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి తెలియజేయడం జరిగింది. వారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థి ప్రతిపాదనతో ముందుకొచ్చింది, మేమందరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడతామని కేజ్రీవాల్తో సహా చాలా రాజకీయ పార్టీలు ముందుకొచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మొత్తం కుటుంబం అంతా వారి పక్కన నిలబడి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయించిండ్రు అని అంటే వారికి ఉన్న నిబద్ధత, నరేంద్ర మోడీ గారికి ఉన్న భయాన్ని, ఆ నామినేషన్ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. వారు మన తెలంగాణ బిడ్డ, మన మధ్యలో ఉండడం, ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం వారికి ఇవ్వడం అని అంటే సముచితమైన వ్యక్తికి సరైన సందర్భంలో ఈ పురస్కారాన్ని అందించినట్టుగా నేను భావిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సరైన సమయంలో సరైన నిర్ణయం మీరు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం. అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా. ఎందుకనంటే మనం తెలుసుకోవాలని, కావాలని హార్వర్డ్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, 7 అంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను,
చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంత వరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు, ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా? మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? రావి నారాయణ రెడ్డి గారి కుటుంబము 500 ఎకరాల భూమిని కోల్పోయినారు. ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛ కోసము ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు, చెగువేరా నుంచి మొదలు పెడితే రావి నారాయణ రెడ్డి వరకు ఎవరినైనా చూడండి, సర్వం కోల్పోయినారు, సర్వం కోల్పోయినారు. నేల కొరిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఆస్తులు అంతస్తులను సర్వం త్యాగం చేసిండ్రు. కుటుంబానికి నిల్వ నీడ లేకుండా ఉన్నదంతా ప్రజలకు పంచిచ్చిన వాళ్ళను ఉద్యమకారులు అన్నారు, జాతిపితలు అన్నారు. ఆ విధంగా ఈనాడు రావి నారాయణ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల భూములను పంచితే ఉన్న పదవులను పార్లమెంట్ సభ్యుడిగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసి నాకు పదవులు వద్దు అని తృణప్రాయంగా భావించే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడితే వారిని ఏమనాలి? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ మీరే తీసుకుంటారు, 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, టీవీలు మీకే వచ్చే, పేపర్లు మీకే వచ్చే, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు మీకే వచ్చే, ఉన్న పదవులన్నీ మీరే పంచుకుంటారు, చేయాల్సిన తప్పులన్నీ మీరే చేస్తారు, పంచుకోవాల్సిన కాంట్రాక్టులన్నీ మీరు పంచుకున్నాక మీరెట్లా జాతిపిత అవుతారు, మీరెట్లా ఉద్యమకారుడు అవుతారో నాకు అర్థం కాలే. ఒకవేళ మీరే జాతిపిత మీరే ఉద్యమకారులు అయితే రావి నారాయణ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవసరమైతే తన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఎవరేమనుకున్నా సరే ఈసారి ప్రజలకు స్వేచ్ఛ రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, సమానమైన అవకాశాలు రావాల్సిందే అని ముందుకొచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఏమనాలి? దయచేసి ప్రజలు తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీరే స్వయంగా ఎమ్మెల్యేకి ఓడిపోయినప్పుడు, పార్లమెంటు ఎన్నికల్లో మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు, ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు. కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిండ్రన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన? నాకైతే అర్థం కాలే. ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి
అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. సిబు సోరెన్ గారు ఎంత కొట్లాడిండ్రు. సిబు సోరెన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా? వారు విచారణను ఎదుర్కోలేదా? లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలూ ప్రసాద్ గారు, జయలలిత గారు, లేకపోతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు కదా, వాళ్ళు విచారణను ఎదుర్కోలేదా? సెషన్ కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందలా నిలబడలేదా? మనం ఎవరం అతీతులం కాదే, దైవాంశ సంభూతులం కాదే. మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునే వాళ్ళంట నేనే రాజ్యం, రాజ్యమే నేను అని. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఆనాడు మీరు చేసిన తప్పిదాలు, కోదండరామ్ గారి తలుపులు బద్దలు కొట్టినప్పుడు ఒక్కసారైన ఉద్యమకారుడిని, తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరినీ ఏకం చేసి నడిపించిన వాళ్లకు ఈ రాష్ట్రంలో ఇంత అవమానం జరగకూడదు వచ్చిన రాష్ట్రంలో అని ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా? వారు ఉన్నప్పుడు చట్టసభలలో రానిచ్చే అవకాశం కూడా ఇవ్వలే. ప్రజా పరిపాలన ఏర్పడ్డ తర్వాత వారిని శాసనమండలి సభ్యులుగా పెద్దల సభలో ఉండాలని పంపిస్తే సుప్రీంకోర్టు వరకు కేసేసి కొట్టేయించిన చరిత్ర మీది. అంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినా నీ నచ్చలేదు, నువ్వు ఇవ్వలేదు, నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా, నీ విధానం సరే మంచిది, నీ విధానానికి ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. అరే పెద్ద మనిషి పెద్దల సభలో ఉండాలి. మాలాంటి యువకులకు వారు ప్రజల నుంచి నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటారు, వాటిని చట్టసభలలో ప్రస్తావిస్తే ఆ సమస్యలు పరిష్కరించవచ్చని ఒక మంచి ఆలోచనతోని వారిని పెద్దల సభకు తీసుకొస్తే, ఆ తీసుకొచ్చిన పెద్దల సభలోకి తెచ్చిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు వరకు కేసులేసి కొట్లాడి కొట్టేయించాల్సినంత తప్పిదం ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేసిండ్రని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇలాంటి విషయాలు ఎన్నో మన సమాజంలో ఉన్నాయి. అందుకే కమ్యూనిస్టు సోదరులని మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు నినాదాలు ఇచ్చిండ్రు. మీరు చేసిన పోరాటాలకు, మీరు ఇచ్చిన నినాదాలకు చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీ సంఘాలు పెట్టి హక్కుల కోసం మీరు కొట్లాడిరు, కనీస వేతనాల కోసం మీరు కొట్లాడిరు. కనీస వేతన చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాల్సిందే అని రైతాంగ పోరాటాలు మీరు చేశారు. కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ చేసింది. దున్నేవాడికే భూమి ఉండాలనే నినాదాన్ని భూమి నుంచి ఆకాశం వరకు మీరు వినిపించారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచిపెట్టి పట్టాలిచ్చి జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న భూముల లక్షలాది ఎకరాలను సేకరించి ఆ పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అడవులలో ఉండే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ఉండాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి అని మీరు కొట్లాడితే 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూముల పట్టాలు 10 లక్షల ఎకరాలకు పంచిపెట్టి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడే గలం ఎర్రజెండా. ఎర్రజెండా కొట్లాడిన ప్రతి అంశాన్ని చట్టాన్ని చేసిన చరిత్ర కాంగ్రెస్ది. నాణానికి రెండు వైపు ఎలానో ప్రజలకు కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ అంతే అవసరం. ఈనాడు మోడీ లాంటి వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుర్రు. ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ అనే విధానాన్ని తీసుకురావాలని ఈరోజు దేశంలో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు అడిగింది
రాజ్యాంగంలో మార్పులు తేవడానికి కాదు, రాజ్యాంగాన్ని తొలగించడానికి. రాజ్యాంగంలో మార్పులు తేవడానికి సింపుల్ మెజారిటీ చాలు. 123 సార్లు ప్రజల అవసరాల కోసం మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చాలా రాజ్యాంగ సవరణల గురించి వారు ప్రస్తావించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఇచ్చిండు, ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించుకొని ఒక మంచి పరిపాలన అందించడానికి వారు రాసిన రాజ్యాంగంలోనే వారు అవకాశాన్ని ఇచ్చింది. నిజంగా ప్రజలకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 400 సీట్లు అవసరం లేదు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో 400 సీట్లు అడిగితే ప్రజలు సింపుల్ మెజారిటీ కూడా ఇవ్వకుండా ప్రజలు తెలివిగా వ్యవహరించి ఆ పార్టీని నియంత్రించిండ్రు. ఇప్పుడు పరోక్షంగా ప్రజలకు రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కును కాలరాయాలని కుట్ర జరుగుతుంది. దానికి పర్యాయ పదమే SIR రూపంలో తీసుకొచ్చారు. ఆనాడు పేదలకు ఓటు హక్కు ఉండాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ విధానాన్ని సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అని అంటే పేదవాడికి ఆయుధమే ఓటు అవుతుంది, పేదవాడిని ఎవడు పరిపాలించాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని ఆనాడు నెహ్రూ అదేవిధంగా అంబేద్కర్ గారు ఓటు హక్కునిచ్చిండ్రు. ఆ ఓటు హక్కును కాలరాయడానికి కుట్ర జరుగుతుంది. కమ్యూనిస్టు సోదరులు గ్రామాలలో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ తాతలు ముత్తాతలు ఎక్కడ పుట్టినరో వాటి వివరాలు తీసుకురండి అని రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క మాట అడిగింది, మోడీ గారు మీరు చదువుకున్న సర్టిఫికెట్ ఒకటి చూపించండి అని. ఆ సర్టిఫికెట్ మాత్రం చూపించాడంటే RTI కూడా అతీతం అంటది. మోడీ గారి చదువు గురించి చదువుకున్న సర్టిఫికెటే అడిగిండ్రు. ఇప్పుడు నేను హార్వర్డ్ పోయి వచ్చిన, నారాయణ గారిని సర్టిఫికెట్ ఏడుందా అంటే తెచ్చి చూపిస్తా, సార్ ఇదో సర్టిఫికెట్ హార్వర్డ్లో నాకు ఇచ్చిరని. నేను చదువుకున్నది నిజమైనప్పుడు, నాకు పట్టా ఇచ్చింది నిజమైనప్పుడు చూపించడానికి ఉన్న సమస్య ఏంది? ఎక్కడ చదువుకున్నానో ఏ యూనివర్సిటీ నాకు ఇచ్చిందో చూపించడానికి ఉన్న సమస్య ఏంది? మీ చదువుకున్న సర్టిఫికెటే ఒక రహస్యమైనప్పుడు చదువులేని చదువుకోవడానికి అవకాశం లేని నిరుపేదలను ఎన్నో నిబంధనలు పెట్టి వాళ్ళ ఓటు హక్కును కాలరాస్తే రేపు వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళకున్న భూమి ఉండదు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకం ఉండదు. దీని వెనకాల కుట్ర ఉంది, పేదవాళ్ళని అణిచేయాలన్న ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని ఒక రూపంలో పూర్తిగా సమూలమైన మార్పు తీసుకురావాలనేది ఆ రూపంలో అవకాశం లేదు కాబట్టి ఇంకొక రూపంలో ఈరోజు దాడి జరుగుతుంది రాజ్యాంగం మీద. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి, చైతన్యపరచాలి ప్రజల్ని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి. రావి నారాయణ రెడ్డి గారి గురించి వివిధ అంశాలను నిర్వాహకులు ప్రస్తావించారు. ఈ వేదిక మీద కాదు, నేను ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి పాఠ్యాంశంలో ఏం చేర్చాలి, వారి విగ్రహం ఎక్కడ పెట్టాలి, వారికి సముచితమైన గౌరవం తెలంగాణలో ఏ విధంగా ఇయ్యాలనో తప్పకుండా అవార్డు గ్రహీతతో సహా నిర్వాహకులను అందరిని కూడా అధికారికంగా సచివాలయానికే పిలిచి మీ అందరితో మాట్లాడి చెయ్యగలిగిన ప్రతి పనిని తప్పకుండా వారి గౌరవం పెంచడానికి ఈ ప్రభుత్వం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఆ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, అన్నీ అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, నేను క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా పిలిచి మాట్లాడేసి రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజంలో సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఏమి చేయాలి, ఎట్లా చేయాలనేది మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అంశాలను లోతుగా విశ్లేషించారు. ఆన్లైన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నిరుద్యోగులకు అవకాశం కల్పించారు TGPSC అధికారులు. ఇక ఇప్పటి వరకు 31,56,000 మంది నిరుద్యోగులు TGPSCలో OTR చేసుకున్నారని తెలిపింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నెల 9 వరకు ఉన్న OTR గడువును 25 వరకు పెంచుతున్నామని తెలిపారు అధికారులు. OTR రిజిస్ట్రేషన్ లేకుంటే భవిష్యత్తులో TGPSC నిర్వహించే పరీక్షలకు అర్హులు కారని తెలిపింది కమిషన్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిరుద్యోగులకు సూచించింది TGPSC. OTRలో పర్సనల్ ఎడ్యుకేషన్ కేటగిరీకి సంబంధించి సవరణ చేసుకోవాలన్నారు. విద్యార్హతలు, అడిషనల్ క్వాలిఫికేషన్, కలర్ ఫోటోలతో పాటు సర్టిఫికెట్స్ జత చేయాలని సూచించారు అధికారులు.